హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం దశమి. ఈరోజు శనివారం, జ్యేష్ఠ నక్షత్రం. నిన్న అందరూ కూడా వరలక్ష్మి మహావ్రతాన్ని ఆచరించారు. ఈరోజు శనివారం కాబట్టి శ్రీనివాసుని నామాన్ని జపించాలి. ఓం శ్రీనివాసాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః. అందరూ కూడా ఈ రోజంతా ఈ నామాన్ని జపించడం వలన ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనపై ఉంటుంది. ఇక ఈరోజు మన సంప్రదాయంలో చాలామంది మనం ధరించిన రుద్రాక్షమాలను భగవంతునికి అలంకరణ చేయవచ్చా, లేదంటే మెడలో వేసుకున్న రుద్రాక్షమాలతో జపం చేయవచ్చా, లేదంటే జపం చేసిన రుద్రాక్షమాలను మెడలో వేసుకోవచ్చా అని చెప్పేసి చాలామందికి సందేహాలు వస్తున్నాయి. మనం వేసుకున్నది ఎప్పుడు కూడా భగవంతునికి వేయకూడదు. ఎప్పుడు కూడా భగవంతుని దగ్గర నుంచి మనకు ప్రసాదంగా రావాలి, కానీ మనం మన దగ్గర నుంచి భగవంతునికి వెయ్యొద్దు. అదేవిధంగా జపానికి వినియోగించింది మెడలో ధరించకూడదు. మెడలో ధరించిన రుద్రాక్షమాలను జపానికి వినియోగించకూడదు. జపమాల వేరుగా ఉండాలి, మెడలో ధరించే మాల వేరుగా ఉండాలి. అదేవిధంగా భగవంతునికి ఏదైతే మనం సమర్పిద్దాం అనుకుంటున్నామో అది కొత్తదిగా ఉండాలి. ఇక ఈరోజు వాస్తు. చాలామంది పాతింట్లో ఉన్నప్పుడు పిల్లలు, హస్బెండ్ బాగానే ఉన్నారు, బాధ్యతలు తీసుకున్నారు, పిల్లలు చదువుకునేవారు. కానీ కొత్తింటికి మారిన తర్వాత పిల్లల చదువులో వృద్ధి లేదు. అలాగే భర్త బాధ్యతలు తీసుకోవడం మానేసి కోపం, ద్వేషం, అసూయతో ఉండిపోతున్నాడు, చిరాకు పడుతున్నాడు అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానికి కారణం పిల్లల చదువుకు కారణం ఆ ఇంటికి ఈశాన్య దోషం ఉంది అని అర్థం. ఇక ఏదైతే భర్త రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, కోపం, చిరాకు పడుతున్నాడు అంటే ఆ ఇంటికి నైరుతి దోషం ఉంది అని చెప్పేసి అర్థం. దయచేసి ఆ వాస్తు దోషాలను సరిచేసుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తవు. ఇక రేపు ఉదయం పూజ. రేపు ఆదివారం, మూలా నక్షత్రం. ఎవరైనా మీపైన చెడు ప్రచారాలు చేస్తున్నా, మిమ్మల్ని దూషిస్తున్నా, మీపై వచ్చిన అపవాదులు, నిందలు తొలగిపోవాలంటే రేపు పరమేశ్వరుడికి ఉమ్మెత్త పువ్వుని కానీ ఉమ్మెత్త కాయను కానీ మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని తలుచుకొని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరునికి అర్పించండి. తప్పకుండా మీకు ఉన్న చెడు ప్రచారం తొలగిపోతుంది. ఇక ఈరోజు సాయంత్రం జన్మజాతకంలో శనిగ్రహ దోషాలు తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామి దేవాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. దేవాలయానికి వెళ్ళడం వీలు కాని వారు ఇంట్లోనే హనుమాన్ చాలీస కానీ హనుమాన్ దండకాన్ని కానీ పారాయణ చేయండి. అలాగే 7 సంవత్సరాలలోపు ఉన్న చిన్న పిల్లలకు ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరింప చేసినట్లయితే వారి నుదిటిన వారికి ఉన్న బాలారిష్ట దోషాలు, బాలగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.